ఒకప్పుడు కుటుంబ నియంత్రణ, ఇప్పుడు జనాభా సమతుల్యత. ఒకప్పుడు ఇద్దరు పిల్లలకే ప్రోత్సాహం, ఇప్పుడు మూడో బిడ్డకు స్వాగతం. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ మారుతున్న జనాభా లెక్కలకు అద్దం పడుతోంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగికి మూడో సంతానం పుట్టిన ఏడాది పాటు ప్రసూతి సెలవు ఇవ్వాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు మూడో బిడ్డకు గరిష్టంగా 12 వారాలే సెలవు ఉండగా దాన్ని ఏకంగా 365 రోజులకు పెంచింది. ఈ ప్రకటన కేవలం ఉద్యోగుల సెలవు విధానంలో మార్పు మాత్రమేనా, లేక పడిపోతున్న సంతానోత్పత్తి రేటుకు తమిళనాడు ఇస్తున్న పాలసీ సమాధానమా? ఈ కథనంలో చూద్దాం. సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడో ప్రసవానికి మహిళా ఉద్యోగికి ఏడాది పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే విజయ్ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా వచ్చిన ప్రకటనలా కనిపించినా దీని వెనుక 2 వేర్వేరు లక్ష్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి, ఉద్యోగినిగా మహిళకు ప్రసవాంతరం విశ్రాంతి, శిశు సంరక్షణకు తగిన సమయం ఇవ్వటం. రెండోది, రాష్ట్రం ఎదుర్కొంటున్న జనాభా మార్పులకు చెక్ పెట్టడం. ఇప్పటి వరకు మొదటి 2 పిల్లలకు 365 రోజులు ప్రసూతి సెలవులు అందేది. కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఉద్యోగినికి తర్వాత ప్రసవానికి గరిష్టంగా 12 వారాలు మాత్రమే పూర్తి వేతనంతో సెలవు ఉండేది. ఇప్పుడు ఆ తేడాను తొలగిస్తూ మూడో బిడ్డకు ఏడాది సెలవు వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వోద్యోగుల మూడో ప్రసవానికి 12 వారాల నుంచి 365 రోజులు పెంచడం అంటే సాధారణంగా సెలవు పెంపు కాదు. ప్రసవం తర్వాత మహిళకు దాదాపు పూర్తి ఏడాది పాటు ఉద్యోగ భద్రతతో పాటు వేతన రక్షణ లభించేలా విధానాన్ని మార్చటం. ఒక తల్లి ప్రసవం తర్వాత శారీరకంగా కోలుకోవటం, శిశువుకు పాలివ్వటం, ప్రారంభ దశలో సంరక్షణ అందించడం, కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా తిరిగి ఉద్యోగులకు రావటం, ఇవన్నీ ఒకే నిర్ణయంలో భాగమవుతున్నాయి. అందుకే ఈ మార్పును కేవలం మూడో బిడ్డకు సెలవుగా కాకుండా పనిచేసే మహిళ, కుటుంబం, శిశు సంరక్షణ మధ్య సమతుల్యతకు సంబంధించిన విధాన మార్పుగా చూడాల్సి ఉంటుంది. మూడో బిడ్డ విషయంలోనే ఎందుకు ఇంత పెద్ద మార్పు అనేది ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి న్యాయపరమైన నేపథ్యం కూడా ఉంది. 2025లో కె ఉమాదేవి వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు మాతృత్వ ప్రయోజనం, పునరుత్పత్తి హక్కులు, సమానత్వం, గౌరవం వంటి అంశాలను విస్తృతంగా పరిశీలించింది. 2 పిల్లల తర్వాత మూడో బిడ్డకు మాతృత్వ ప్రయోజనాన్ని పూర్తిగా నిరాకరించడాన్ని కోర్టు సమర్థించలేదు. మాతృత్వ ప్రయోజనం అనేది కేవలం ఉద్యోగానికి సంబంధించిన సౌకర్యం మాత్రమే కాదని, మహిళ ఆరోగ్యం, గౌరవం, పునరుత్పత్తి హక్కులతో ముడిపడిన అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో ఒక విచిత్రమైన వ్యత్యాసం ఉండేది. మొదట 2 పిల్లల విషయంలో ప్రభుత్వోద్యోగిగా ఉన్న తల్లికి వేతనంతో కూడిన సెలవులు ఎక్కువగా ఇచ్చేవారు. మూడో బిడ్డ విషయంలో మాత్రం తక్కువ సెలవులు ఉండేవి. కానీ ప్రసవం అనేది బిడ్డ సంఖ్యను బట్టి తల్లి శరీరానికి వేరే రకంగా జరిగే ప్రక్రియ కాదు. ఈ నేపథ్యంలో మూడో బిడ్డకు కూడా సముచిత మాతృత్వ ప్రయోజనం ఇవ్వాలన్న న్యాయపరమైన దృక్పథం బలపడింది. తమిళనాడు తాజా నిర్ణయం ఈ పరిణామంతో అనుసంధానమవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన సేవా నిబంధనలో తీసుకున్న ఈ తాజా నిర్ణయం న్యాయస్థానాల గత వ్యాఖ్యల కంటే ప్రత్యేకంగా 365 రోజుల పూర్తి ప్రయోజనాన్ని అందించడంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ నిర్ణయానికి మరో పెద్ద కారణం తమిళనాడు జనాభా లెక్కలు అని చెప్పవచ్చు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4% కంటే దిగువకు పడిపోయిందని అక్కడి అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా ఒక తరం తన జనాభాను స్థిరంగా కొనసాగించేందుకు అవసరమైన రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ స్థాయి 2.1గా పరిగణిస్తారు. అంటే 1.4 స్థాయి అనేది కేవలం ఒక గణాంకం కాదు, భవిష్యత్తులో జనాభా నిర్మాణం ఎలా మారబోతుందన్న దానికి సంకేతం. జనాలు తగ్గుతూ వృద్ధుల సంఖ్య పెరుగుతూ పోతే కొన్నేళ్ల తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఇది తమిళనాడు ముందున్న అసలు జనాభా సవాల్. ఒక రాష్ట్రంలో పిల్లల సంఖ్య తగ్గటం మొదట్లో సమస్యగా కనిపించకపోవచ్చు. కానీ ఆ పిల్లలే భవిష్యత్తులో ఉద్యోగులు,
పన్ను చెల్లింపుదారులు సేవలందించే వర్గంగా మారతారు. కాబట్టి జనాభా తగ్గుదలనేది కేవలం కుటుంబ నిర్ణయం కాదు, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న కూడా. తమిళనాడులో 60 ఏళ్లు దాటిన వారు రాష్ట్ర జనాభాలో దాదాపు 16% ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్యను కేవలం వృద్ధుల శాతంగా చూడకూడదు. ఇది రాష్ట్రం వేగంగా ఏజింగ్ సొసైటీ వైపు కదులుతోందన్న సంకేతం. ఒకవైపు ఆయురార్దాయం పెరగటం మంచి పరిణామమే, కానీ అదే సమయంలో కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గితే జనాభా సమతుల్యత మారుతుంది. అందుకే తమిళనాడు ఇప్పుడు ఒకేసారి 2 ప్రశ్నలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వృద్ధ జనాభాను ఎలా చూసుకోవాలి, భవిష్యత్ యువ జనాభాను ఎలా నిలబెట్టాలి అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడే మూడో ప్రసవానికి ఏడాది ప్రసూతి సెలవు నిర్ణయం ఒక కొత్త కోణాన్ని తీసుకొస్తోంది. ఇది నేరుగా మూడో బిడ్డను కనండి అని చెప్పే ఆదేశం కాదు. కానీ మూడో సంతానం విషయంలో ఉద్యోగ భద్రత, ఆదాయం, ప్రసవానంతర సంరక్షణ వంటి అడ్డంకులను తగ్గించే ప్రయత్నంగా చూడవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగంలో ఉన్న మహిళకు మూడో బిడ్డ పుట్టిన తర్వాత కేవలం 84 రోజుల్లోనే తిరిగి విధుల్లో చేరాల్సిన ఒత్తిడి లేకుండా చేయటం కుటుంబ నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క సెలవు విధానం మాత్రమే జననాల రేటును పెంచుతుందా అన్నది మాత్రం వేరే ప్రశ్న. పిల్లల సంఖ్యను నిర్ణయించడంలో కుటుంబాలు ఇప్పుడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. విద్యా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇల్లు, ఉద్యోగ ఒత్తిడి, పిల్లల సంరక్షణ, తల్లిదండ్రుల కెరియర్, పట్టణ జీవన వ్యయం ఇవన్నీ కుటుంబ పరిణామాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చదువుకున్న ఉద్యోగం చేసే దంపతుల్లో 2 లేదా 3వ బిడ్డ నిర్ణయం కేవలం ప్రసూతి సెలవుపైనే ఆధారపడి ఉండదు. అందుకే తమిళనాడు భవిష్యత్తులో మూడో సంతానాన్ని ప్రోత్సహించాలంటే సెలవుతో పాటు పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, విద్య, పని ప్రదేశాల్లో సౌకర్యాలు వంటి విస్తృత విధానాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఒక విధానపరమైన సందేహం కూడా తెరపైకి వచ్చింది. ఒకప్పుడు జనాభా నియంత్రణే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. 2 పిల్లలు కుటుంబాన్ని ప్రోత్సహించే నినాదాలు విస్తృతంగా కనిపించేవి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ప్రభుత్వ పథకాల వరకు కొన్ని చోట్ల 2 పిల్లల నిబంధనలపై చర్చ జరిగింది. ఇప్పుడు ఇదే దేశంలో కొన్ని రాష్ట్రాలు తగ్గుతున్న జనాల రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే పిల్లల సంఖ్య విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు కుటుంబానికే ఉంటుంది. ప్రభుత్వ విధానం సహాయం చేయవచ్చు, ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు, మహిళా ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం కల్పించవచ్చు. కానీ కుటుంబ పరిణామాన్ని ప్రభుత్వం నిర్దేశించే పరిస్థితి ఉండకూడదు. మరోవైపు ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తే ప్రైవేటు రంగంలో పనిచేసే మహిళల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా వస్తోంది. అసలు ఉద్యోగం చేస్తున్న మహిళకు ప్రసూతి తర్వాత తిరిగి కెరీర్లోకి రావటం ఎంత సులభంగా ఉంది? చైల్డ్ కేర్ సదుపాయాలు ఉన్నాయా? వేతనం కోల్పోకుండా కుటుంబాన్ని చూసుకునే అవకాశం ఉందా? పని ప్రదేశంలో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవకాశం ఉందా? ఇవన్నీ అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. ఈ నేపథ్యంలో విజయ్ సర్కార్ నిర్ణయం ఒక పెద్ద చర్చకు తెరలేపింది. ఇక ప్రభుత్వానికి ఇది ఆర్థికపరమైన నిర్ణయం కూడా. ఏడాది పాటు పూర్తి వేతనంతో సెలవంటే ఒకవైపు ఉద్యోగినికి ప్రయోజనం, మరోవైపు ఆ ఉద్యోగి స్థానంలో తాత్కాలికంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ప్రభుత్వ సేవలు ఆగకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండాలి. అంటే ఒక విధానం విజయవంతం కావాలంటే సెలవు మంజూరు చేయటమే కాదు, ఆ కాలంలో కార్యాలయాల పనితీరు కూడా నిరంతరంగా కొనసాగేలా పరిపాలనా వ్యవస్థను సిద్ధం చేయాలి. అయితే ఈ నిర్ణయం నుంచి ఒక పెద్ద సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. జనాభా సమస్యను ప్రభుత్వం ఇప్పుడు సంఖ్యలు మాత్రమే కాకుండా పనిచేసే మహిళల జీవన వాస్తవాలతో కలిపి చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు జనాభా పెరుగుదల దేశాలను భయంతో వణికించింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జనాభా తగ్గుదల, వృద్ధాప్యం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు తీసుకున్న ఈ నిర్ణయం
ప్రస్తుతం మారుతున్న కాలానికి ఒక సంకేతం. మూడో బిడ్డకు ఏడాది సెలవు ఒక ఉద్యోగి హక్కుగా మొదలై రేపటి జనాభా లెక్కలపై ప్రభావం చూపే విధానంగా మారుతుందా అన్నది భవిష్యత్తే చెప్పాలి. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. జనాభాను కేవలం లెక్కల్లో పెంచడం కాదు, తల్లికి భరోసా, బిడ్డకు భద్రత, కుటుంబానికి స్థిరత్వం కల్పించినప్పుడే జనాభా విధానానికి నిజమైన అర్థం సిద్ధిస్తుంది. తమిళనాడు సర్కార్ నిర్ణయం ఇప్పుడు ఆ దిశగా మొదలైన ఒక కొత్త అడుగుగా చెప్పవచ్చు.